ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ రాణి వ్లాగ్స్. ఈ వ్లాగ్ లాస్ట్ టైము సిరిపురం వెళ్ళామని పెట్టాను కదా, దాని కంటిన్యూషన్ వ్లాగ్. సో ఇప్పుడు అరుణాచలం వచ్చాము. సో ఇది నైట్ వ్యూ అనమాట. మేము నైట్ 1 o'clock కల్లా వచ్చాము. అక్కడ సిరిపురంలో బస్ ఎక్కి 1 కల్లా అరుణాచలంలో దిగాము, తిరువన్నమలై. సో రాగానే ఆ వీడియో తీశాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇది మార్నింగ్ అనమాట. మార్నింగ్ వచ్చి అక్కడ మార్నింగ్ వ్యూ కూడా తీశాను ఎలా ఉందా అని. ఇంక ఇక్కడ గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు కదా అందరు. మా అమ్మ వాళ్ళు కూడా అలానే కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయ కొడుతున్నారు. ఫస్ట్ అమ్మ, తర్వాత తండ్రి, మా అమ్మాయి, ఇంకా అలా అందరం కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నాం మంచిగా. మేమైతే మా అమ్మ అయితే ఫస్టే చెప్పేసింది గిరి ప్రదక్షిణ నేను చేయలేను అనేసి, కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల. సో మా అమ్మ దగ్గర పిల్లల్ని పెట్టేసి నేను, అక్క, హారి, మామయ్య వెళ్దాం అనుకున్నాం. కానీ మా అమ్మ ముందు రోజంతా జర్నీ చేయడంతో కాళ్ళంతా బాగా వాచిపోయాయి, నీరులాగా వచ్చేసింది అన్నట్టు. సో దాంతో మా అబ్బాయిని పట్టుకోవడం కూడా కష్టమవుతుంది కదా, వాడితోటి చాలా కష్టం అనేసుకొని ఇంకా అందరం కలిసి అక్కడ ఇట్లా నడవలేని వాళ్ళు ఆటోలో కూడా వెళ్తున్నారండి. ఇంకా మంచిగా దండం పెట్టేసుకుని ఇంకా ఆటోలోనే వెళ్ళిపోయాము. ఎందుకంటే మా బాబుని పట్టుకోలేరు కదా అనేసి అన్నట్టుగా. ఇంకొకసారి వచ్చినప్పుడు తప్పకుండా గిరి ప్రదక్షిణ చేస్తానని మొక్కుకొని ఇట్లా ఆటోకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అందరం కలిసి తర్వాత ఏమో ఇదిగో మా హారి కొబ్బరికాయ కొట్టింది, కానీ తను తీర్థంలాగా తీసుకొచ్చింది కొబ్బరికాయ కొట్టి. ఇంకా అవి కొంచెం అందరం తీర్థంలాగా తీసుకున్నాము. ఇక్కడ కర్పూరం ఉంటుంది కదా, అది అందులో వేసి మంచిగా నమస్కారం చేసుకోవాలి. మా అమ్మాయి ఇదిగోండి అందులో వేయడానికి వెళ్తుంది. కానీ కిందంతా కొబ్బరికాయలు కొట్టడం కదా, అలా ఉందన్నమాట. వాటర్ కానీ ఇంకా అంత దండం పెట్టుకోగానే బొట్లు పెడతారు కదా అక్కడ, శివుడి బొట్లు అలా పెట్టడానికి వస్తే ఇంకా అందరం పెట్టించుకుందాం అన్నట్టు పెట్టుకొని ఇక్కడ ఒక ఫోటో తీయించుకుంటున్నారు. ఇంకా మా అబ్బాయి ఏమో ముందుగానే దండం పెట్టేసుకొని ఆటో ఎక్కి కూర్చున్నాడు. ఇంకా మా బాబు దగ్గర తీసుకెళ్ళి ఆ చేత బొట్లు పెట్టిస్తున్నాను. మా అబ్బాయికి ఇలాంటివన్నీ చాలా ఇష్టము, దేవుడి పాటలు ఇట్లా బొట్లు పెట్టుకోవడం అన్నా కూడా. ఇంకా మా బాబు పెట్టుకున్న తర్వాత మా నాన్నకు కూడా పెట్టించామన్నట్టు. ఇంకా పెట్టించి ఇంకా ఆటో అతను మాట్లాడుకున్నాం కదా, ఆయన స్టార్ట్ చేశారన్నట్టు. కానీ ఈ గిరి ప్రదక్షిణ చేసే ఈ దారిలో యమలింగం, కుబేరలింగం, వాయులింగం, ఇంద్రలింగం, అగ్నిలింగం, నైరుతిలింగం, వరుణలింగం, ఈశాన్యలింగం అని చాలా శివలింగాలు ఉన్నాయన్నట్టు. కానీ ఆటో అతను ప్రతి దగ్గర ఆపారు. ఫస్ట్ అయితే ఇది రామకృష్ణ మఠం దగ్గర ఆపారు. నేను వీడియో తీసుకుంటున్నాను కానీ లోపలికి కొంచెం అలా వెళ్ళగానే వాళ్ళు వీడియో అలా లేదని చెప్పారు నాతోటి. ఇంకా అందుకని వీడియో తీసుకోలేదు నేను. కానీ చాలా బాగుందండి, ఎంత సైలెంట్గా ఉంది, అస్సలు ఎవ్వరు మాట్లాడకూడదు అన్నట్టు చాలా సైలెంట్గా ఉంది, బాగా అనిపించింది. సో ఇంకా వెళ్ళే దారులు ఇవన్నీ ప్రతి దగ్గర ఆపుతూ మేము దర్శనం చేసుకున్న తర్వాత తీసుకెళ్ళాడు ఆటో అన్న కూడా మంచిగా. ఇంకా ప్రతి దగ్గరికి వెళ్ళటం, దర్శనం చేసుకోవటం, నమస్కారం చేసుకోవటం, ఇంకా వచ్చేయటం అన్నట్టు. మేము పౌర్ణమి అయిపోయిన తర్వాత 2 daysకి వెళ్ళాము. ఎందుకంటే మాకు పౌర్ణమి టైంలోనే వెళ్ళాలని ఉండే కానీ కుదరలేదన్నట్టు ఆ టైంకి. సో అందుకని పౌర్ణమి అయిపోయిన 2 daysకి వెళ్ళాము. అప్పుడు వెళ్ళిన ఫుల్ రష్ ఉన్నారండి, అసలు ఎంత ఫుల్ ఉన్నారో. కానీ నాకు ఎక్కువ తెలుగు వాళ్ళే కనిపించారు. ఇక్కడ కనిపించినా తెలుగు వాళ్ళే, తెలుగే వినిపిస్తుంది, తెలుగే మాట్లాడుతున్నారు. చాలా బాగా అనిపించింది. కానీ ఇక్కడంతా వీడియో తీసుకుందాం అనుకున్నాను కానీ అక్కడ దేవుణ్ణి తీసుకోవటం లేదంట. ఇంకా బయట వరకు అలా వీడియో తీసుకోవటం వచ్చేయటము. అసలు ఇక్కడ గుడులు చూస్తుంటే అసలు చూసారా, ఇది ఐ థింక్ ఇట్లా వాయులింగమో ఏదో అనుకుంటాను. కానీ అసలు ఎంత పెద్ద గుడో చూసారా, కట్టుబడే అలా ఉంది. ఇంక వాటిని చూసుకుంటా ఇంతగా అప్పట్లో కాబట్టి ఇలా కట్టారా, ఇప్పుడు అన్ని మిషన్స్ అలా వచ్చాయి అన్నట్టుగా అనుకుంటా మేము ఇంకా వెళ్తూ దర్శనం చేసుకుంటూ అలా మంచిగా అయిపోయింది అన్నట్టు. కానీ చాలా పెద్ద పెద్ద గుడులు అండి ఇటు సైడ్ అయితే కనుక, చాలా బాగా అనిపించింది. ఇంకా లోపలనే చూసారుగా ఎంత ఉందో. ఆ డోర్ ఓపెన్ వీడియో తీసాను, ఎంత పెద్ద డోరు అన్నట్టుగా. ఇంకా ఆటో అతను కూడా చాలా మంచి అతను, ప్రతి దగ్గర ఆపుకుంటూ మమ్మల్ని తిప్పుకుంటూ చూసుకుంటూ వచ్చారు. ఇంకా అక్కడ పిల్లి ఉంటే మా పిల్లలు ఆ పిల్లితో కొంచెం సేపు ఆడుకుంటూ పట్టుకుంటూ అలా చేశారు. మొత్తానికి అది చాలా బాగా అయిపోయింది అన్నట్టు. మేమైతే కంచి అని వస్తుంది, సిరిపురం దగ్గర నుంచి వచ్చాం కాబట్టి బస్సులో మాకు త్వరగానే వచ్చినట్టు, జర్నీ సింపుల్గానే అయినట్టు అనిపించింది. డైరెక్ట్గా రావాలనుకుంటే కనుక ట్రైన్ ఉంటుంది, ఎక్కడి నుంచి అయినా కూడా చెన్నైకి అలా ట్రైన్ ఉంటుంది. చెన్నై సెంట్రల్ దాకా ట్రైన్లో వచ్చి అక్కడ నుంచి మీ ఇష్టం క్యాబ్ కానీ బస్సెస్ కానీ ఉంటాయి, ఈజీ అయిను అలా వెళ్ళొచ్చు. ఇదేమో కుబేరలింగము. అసలు దగ్గర చాలా శివలింగాలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. అయితే కనుక అన్నీ దర్శనం చేసుకుంటూ ప్రతి టెంపుల్ దగ్గర ఆపుతూ ఆటో అందైతే కనుక
ఇంక ఇలా మంచిగా అయిపోయింది. అన్ని దర్శనాలు చేసుకుంటూ, చూసుకుంటూ, కాసేపు కూర్చుంటూ మంచిగా వచ్చేసాము. ఇంకా వచ్చి ఇంక మేము టిఫిన్‌కైతే వెళ్ళిపోయాము. ఎక్కడికొచ్చామో, ఎక్కడ స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికే వచ్చాము. ఇంకా నమస్కారం చేసుకొని, ఇంకా టిఫిన్ చేసి, ఇంక మేము గిరిప్రదక్షిణ అంటే ఇట్లా ఆటోలోనే వెళ్ళాం కదా అన్నట్టుగా ఇంకా రెస్ట్ ఏం తీసుకోకుండా టిఫిన్ చేసి 9 కల్లా మేము దర్శనంకెళ్ళిపోయాము. 9 కల్లా మేము దర్శనంకి వెళ్తే అసలు ఆ రోజు ఎంత ఫుల్ రష్ ఉందో 5 అవర్స్ క్యూలోనే పట్టిందండి మాకు. కానీ కొంతమంది వెనక్కి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. పిల్లలతోటి అన్ని అవర్స్ అయితే ఉండలేక మేమైతే ఇంకా 5 అవర్స్ క్యూ లైన్‌లోనే ఉండి ఇంకా దర్శనం చేసుకొని బయటకొచ్చేసరికి 2:30 అలా అయిపోయిందండి. సో, ఇంక అక్కడ ప్రసాదం పులిహోర, లడ్డు, పొంగల్ అలా పెడుతున్నారు. అవి తీసుకున్నాము. ఇంకంతే అక్కడ ఎక్కడ టెంపుల్‌లో ఫోన్ అలో లేదు కదా అని అక్కడ లోపలికి కూడా మేము ఫోన్ తీసుకెళ్ళలేదు. కానీ చాలామంది ఫోన్ తెచ్చుకొని వీడియోస్ అలా తీసుకున్నారు. సో, ఇంకా అలా అయిపోయిన తర్వాత మంచిగా దర్శనం అయిపోయింది. మంచిగా దర్శనం చేసుకొని ఇంకా ఆ రోజు ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి కంచి స్టార్ట్ అవుతున్నాము. ఆ కంచి వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను కంచికి వెళ్ళింది. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. బాయ్.